పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు బీజేపీ నేతలు. ఉస్మానియా యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టాలని డిమాండ్ చేశారు. అధిష్టానం తెలంగాణలో కూటమి ఆలోచన చేయవద్దన్నారు. తెలంగాణలో ఇతర పార్టీలతో జట్టు కడితే బీజేపీకి నష్టం జరుగుతుందన్నారు నేతలు. తన ఇంట్లో అగంతకుడు చొరబడిన ఘటనపై అనుమానాలు ఉన్నాయన్నారు ఎంపీ డీకే అరుణ. అగంతకుడు గంటన్నరకు పైగా ఇంట్లో తిరగడం తీవ్ర భయాందోళనకు గురిచేసిందన్నారు. తన ఇంట్లో రెక్కీ చేసిన తర్వాత ఇంట్లోకి ప్రవేశించాడని అన్నారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ తనకు ఫోన్ చేసి మాట్లాడారని చెప్పారు డీకే అరుణ. తనకు భద్రత కల్పించాలని సీఎం రేవంత్ కోరగా సానుకూలంగా స్పందించారని చెప్పారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి అగంతకుడిని పట్టుకుంటే అన్ని విషయాలు బయటికి వస్తాయన్నారు. రాత్రి ఎవరు మేల్కోలేదు, వాడు వచ్చిండు పోయిండు. బురదతో ఉన్నటువంటి బూట్లు కుర్చీలో ఎక్కిండు. అంటే ఆ కుర్చీ మీద కాళ్ళు పెట్టి పైకి ఎక్కినట్టున్నాడు. సో దాన్ని బట్టి ఏంది 2 బూట్లు ఉన్నాయి ఇక్కడ అని చెప్పి అనుమానం వచ్చి పైన పిల్లల్ని లేపిండు మా డ్రైవరు. లేపితే వాళ్ళు ఉండి అవును ఒంటింటి పక్కలంతా కూడా బూట్ మరకలు ఉన్నాయని చెప్పినారు వాళ్ళు. అప్పుడు ఇమ్మీడియట్గా నాకు ఇన్ఫార్మ్ చేస్తే నేను పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి, పోలీసులను పిలిపించుకొని ఎమ్మడే చూపించండి మొత్తం అని చెప్పిన. అంటే కెమెరాలో చూస్తే కూడా ఏదైనా బ్యాగ్ వేసుకొని రావడమో తీసుకుపోవడానికి అట్లాంటిది కూడా ఏం లేదు. జస్ట్ వెనక వీపులో చిన్న అవన్నీ ఏదో టూల్ కిట్ పెట్టుకొని తీసుకొచ్చినట్టు కనపడుతుంది వెనక చూస్తే. ఎందుకు వచ్చిండు, ఏ ఉద్దేశంతో వచ్చిండు, దేనికి వచ్చిండు, దేనికి ఇంట్లోకి ఎంటర్ అయ్యిండు, ఎందుకు అన్ని గంటలు ఇంట్లో స్పెండ్ చేసిండు, ఏం విషయం అనేది మాకు ఇప్పటికి కూడా ఇంకా అసలు ఏం అర్థమైతలేదు. తెలంగాణలో జనసేన టీడీపీతో జట్టు కడితే బీజేపీకి నష్టం జరుగుతుందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. అధిష్టానం తెలంగాణలో కూటమి ఆలోచన చేయవద్దన్నారు. అంతర్రాష్ట్ర వ్యవహారాల్లో ఇబ్బంది కలగడంతో పాటు బీఆర్ఎస్ లాంటి పార్టీలకు లబ్ధి జరుగుతుందన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో చిట్ చాట్ చేశారు ఎమ్మెల్యే. ఇక రాజాసింగ్ కామెంట్స్ పై స్పందించిన ఎమ్మెల్యే పార్టీ అంతర్గత వ్యవహారాలు వేదికలపై కాకుండా ఎవరికి చెప్పాలో వారికే చెప్పాలన్నారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా. పొట్టి శ్రీరాములు ఒక ప్రాంతానికి చెందినవారు కాదన్నారు. స్వాతంత్ర్యం కోసం గాంధీతో అనేక ఉద్యమాల్లో శ్రీరాములు పాల్గొన్నారని చెప్పారు. పొట్టి శ్రీరాములు పేరును తొలగించి ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బతీయకుండా చూడాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు సూర్యనారాయణ. అసెంబ్లీలో వెంటనే నిర్ణయం అనేది చాలా తప్పైన నిర్ణయము. చర్లపల్లి స్టేషన్ టెర్మినల్ కు పెడతా అంటావు, మరి ఈ పేరు తీసడం ఎందుకు, మళ్ళీ పెట్టడం ఎందుకు? కొత్త యూనివర్సిటీలు మీరు స్థాపిస్తూ ఉన్నారు. యంగ్ స్కిల్ యూనివర్సిటీ, రైతుల కోసం ఒక యూనివర్సిటీ, మహిళల కోసం యూనివర్సిటీ ప్రారంభిస్తామని చెప్తా ఉన్నారు. ఆ కొత్త యూనివర్సిటీలకు పెట్టండి కదా సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు. వారు కూడా తెలంగాణకు సాధించడంలో ప్రముఖ పాత్ర. మేము వారిని కూడా గౌరవిస్తాం, స్వాగతిస్తాం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ 86వ జయంతి వేడుకలు జరిగాయి. బంగారు లక్ష్మణ్ ఫోటోకు పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు పార్టీ నేతలు, కార్యకర్తలు. దేశ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బంగారు లక్ష్మణ్ ఆశయాలకు అనుగుణంగా నడవాలని పిలుపునిచ్చారు నేతలు.